సుభాష్కు తన అమ్మమ్మ పాత తోట వారసత్వంగా వచ్చింది. అది బాగా పాడైపోయింది. స్నేహితులు బయట వారిని పిలిచి బాగు చేయమని సలహా ఇచ్చినా తాను బాగు చేయాలని అనుకున్నాడు. మొదటి సంవత్సరం చాలా కష్టంగా ఉంది. వీపు నొప్పి, మొక్కలు చనిపోవడం, కలుపు మొక్కలతో నిరంతర పోరాటం. అతని ఇంటి పక్కనున్న టామ్, "ఈ కష్టమంతా ఎందుకు పడుతున్నావు? సులభంగా చేసుకోవచ్చు కదా" అని అడిగాడు. సుభాష్ నవ్వి, "ఈ తోట నాకు సహనం, పట్టుదలను నేర్పుతుంది. నా ఆఫీస్ పనుల్లో నేను ఎప్పుడూ నేర్చుకొని విషయాలు ఇవి" అని చెప్పాడు. అతను ఒక చిన్న టమాటా మొక్కను చూపించి, "ఈ టమాటో తుఫాన్లు, కరువులు, నా తప్పులను పట్టుకొని నిలబడింది కాబట్టే రుచిగా ఉంది." 3వ సంవత్సరం నాటికి సుభాష్ తోట అందంగా మారింది. సుభాష్ కూడా మారిపోయాడు. అసహనంగా ఉండడు, సమస్యలకు భయపడడు. ప్రతి కలుపు మొక్క పట్టుదలను, ప్రతి చనిపోయిన మొక్క ధైర్యాన్ని నేర్పింది. "నేను కూరగాయలను పెంచుతానని అనుకున్నాను, కానీ ఈ తోట నన్ను పెంచింది" అని చెప్పాడు. మోరల్ ఏంటంటే, జీవితంలోని కష్టాలు శిక్షలు కావు, అవి మారువేషంలో ఉన్న గురువులు. Thanks for watching. Please do like, share and subscribe.